హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం నెంబర్ సిస్టమ్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ చేసినాం అండ్ ఒక కాన్సెప్ట్ కూడా చేసినాం. కానీ డివిజిబిలిటీ రూల్స్లో మనం ఏంటంటే క్వశ్చన్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో నేను డివిజిబిలిటీ రూల్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం ఒక 3 టైప్స్ నేర్చుకున్నాం. ఓకేనా, డివిజిబిలిటీ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని. ఓకేనా, అవి ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. టైం వేస్ట్ చేయకుండా మనం క్వశ్చన్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇఫ్ ది 7 digit నెంబర్ 56x34y4 is divisible by 72, then what is the least value of x plus y? ఈ x plus y వాల్యూస్ ఏందని అడుగుతున్నారు. ఓకేనా, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డివిజిబుల్ బై 72 అంటున్నారు. ఓకేనా, 72 అంటే 8 9 72 అంటే 2 కోప్రైమ్స్ రాసుకోవాలి మనం ఎప్పుడు ఫ్యాక్టర్స్ని అట్లా రాసుకుంటే. సో ఈ నెంబరు 8తో డివిజిబుల్ కావాలి అండ్ 9తో డివిజిబుల్ కావాలి. అంతేనా, 8తో డివిజిబుల్ కావాలి అండ్ 9తో డివిజిబుల్ కావాలి. 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 digits. ఓకేనా, 8తో డివిజిబుల్ అంటే లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అయినంటే. ఓకేనా, 4/4 ఇది 8తో డివిజిబుల్ కావాలి. ఓకేనా, ఇప్పుడు లీస్ట్ వాల్యూస్ అన్నాడు. ఎక్స్ ప్లస్ వై లీస్ట్ వాల్యూస్ అంటే వై ప్లేస్లో లీస్ట్ వాల్యూ ఉండాలి. ఒకవేళ 0 తీసుకున్నాం అనుకో డివిజిబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే 8 5 40 4 మిగులుతుంది కూడా కాదు. 1 తీసుకున్నాం అనుకో 8 5 40 14. 2 తీసుకున్నాం అనుకో 8 5 40 24 అవుతుంది. సో y ఈక్వల్ టు 2 తీసుకోవాలి. y ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏంటంటే 8 తోటి డివైడ్ చేస్తే y ఈక్వల్ టు 2 తీసుకుంటే 8 5 40 24 అంటే 8 3 24. సో డివిజిబుల్ అవుతుంది. ఈ టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది అంటే ఎప్పుడు y ఈక్వల్ టు 2 తీసుకుంటే. ఓకేనా, ఇప్పుడు 9తో డివిజిబుల్ కావాలి. 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో డివిజిబుల్ అయితే 9తో డివిజిబుల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏంటిది 5 + 6. ఓకేనా, కానీ 9తో డివిజిబుల్ అయ్యేటప్పుడు ఇంకో ట్రిక్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు 5 6 x 3 4 y ప్లేస్లో 2 4. ఓకేనా, ఇప్పుడు ఈ నెంబర్ 9తో డివిజిబుల్ కావాలి. 9తో డివిజిబుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్ 9 ఉండాలి. అంటే 6 + 3 ఎంత 9. సో ఇది క్యాన్సల్. దీన్ని మనం ఇట్లా ఏమైనా సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఉందనుకో వాటిని ఇగ్నోర్ చేసేయచ్చు, డైరెక్ట్ ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ 5 4 ఎంత 9, ఇవి ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకేనా, 4 + 2 ఎంత 6. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? సో 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? x ఈక్వల్ టు 9 - 6 అంటే 3. సో x ఈక్వల్ టు 3 ఇట్లా చేయొచ్చు. ఓకేనా, x వాల్యూ ఇట్లా కనుక్కోవచ్చు. అండ్ ఆర్ఎల్స్ మనం ఎట్లా అనుకోవచ్చు అంటే 5 + 6 + x + 3 + 4 y అంటే ఎంత 2 + 4. ఓకేనా, ఇట్లా చేసుకోండి. డైరెక్ట్ 5 6 11 11 + 3 14 14 + 4 18 18 + 2 20 24 అంటే 24 + x. ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనకు 9తో డివిజిబుల్ అంటే 24 ఎంత 27. 20లో 27 ఒకటే 9తో డివిజిబుల్ అయ్యేది కాబట్టి x ఈక్వల్ టు 27 - 24 అంటే 3. ఇట్లా కూడా 3 వచ్చేది. ఓకేనా, మనకు కావాల్సింది x + y. x ఎంత 3, y ఎంత 2, 3 + 2 ఎంత 5. దట్స్ ఇట్. ఓకేనా, 5 ఆన్సర్. ఇట్లా చేసేయాలి. ఓకేనా, సరే ఇంకో క్వశ్చన్ చేద్దాం, మనకు క్లియర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 88తో డివిజిబుల్ కావాలి నెంబర్. 88 అంటే 11 × 8 అంటే 11 × 8 అంటే ఈ నెంబర్ 8తో డివిజిబుల్ కావాలి ప్లస్ 11తో డివిజిబుల్ కావాలి. ఓకేనా, 8తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 digits. ఓకేనా, లాస్ట్ 3 digits. ఓకేనా, ఇప్పుడు 9 1 y ఉన్నది. సో లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ కావాలంటే ఇప్పుడు 8 1 8 ఇంకెంత మిగులుతుంది 1. సో 11 అవుతుంది. 11 అంటే మళ్ళీ 8 1 8 ఎంత మిగులుతుంది 3. అంటే y ఈక్వల్ టు 2 తీసుకుంటే డివిజిబుల్ అవుతుంది. ఇది ఎట్లా తీసుకున్నాను మీకు డౌట్ రావచ్చు. 1 తీసుకున్నాం అనుకో డివిజిబుల్ అవుతుందా? కాదు. 8 1 8 11 8 1 8 31 అవుతుంది. సో కాదు. సో 2 తీసుకున్నాం అనుకో 2 తీసుకుంటే 8 1 8 11 8 1 8 32 8 4 32 ఎంత 0. ఓకేనా, సో
వై ప్లేస్లో 2 తీసుకుంటే డివిజిబుల్ అవుతుంది. సో వై ఈక్వల్ టు 2. 11 డివిజిబిలిటీ అంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ కావాలి. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే బైకి ఆల్టర్నేట్ ఏంటి 9. ఈ ఆల్రెడీ నేను డివిజిబిలిటీ రూల్స్లో చెప్పిన వీడియోలో ఒకసారి చూడండి. వై ప్లస్ 9 ఎంత 9 ప్లస్ ఎక్స్ ఎంత ఓకే ఎక్స్ ప్లస్ 7. వై ఎంత 2 ప్లస్ 9 ఎంత 11 ప్లస్ ఎక్స్ ఓకే 11 ప్లస్ 7 18 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 0 1 ప్లస్ 9 10 ప్లస్ 1 11 ఈక్వల్ టు ఇది వచ్చే నెంబరు మనకి ఏంటంటే 11తో డివిజిబుల్ కావాలి. అదేంటి 11 ఉండాలి, లేకపోతే 0 ఉన్నాయి ఏం కాదు. ఓకేనా. 18 ప్లస్ ఎక్స్ ఎంత ఎక్స్ 18 మైనస్ 11 ఎంత 7 ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 11. ఎక్స్ ఈక్వల్ టు ఏంది 11 మైనస్ 7 విచ్ ఈక్వల్ టు 4. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు 4 వై ఈక్వల్ టు 2. ఓకేనా. 5 6 ఎంత ఇప్పుడు మనకు కావాల్సింది 5x మైనస్ 8y. ఓకేనా. మన ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా. 5x అంటే 5 ఇంటూ 4 మైనస్ 8 ఇంటూ 2 అంటే 20 మైనస్ 16. 20 మైనస్ 16 అంటే ఎంత 4 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. ఇట్లా కనుక్కోవాలి. ఓకేనా. 11 ఏంటంటే ఆల్టర్నేట్ డిజిట్స్ డిఫరెన్స్ ఆల్టర్నేట్ డిజిట్ సమ్ చేయాలి అండ్ వాట్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ది 7-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 72. ఈ నెంబర్ 72 డివిజిబుల్ కావాలి. 72తో డివిజిబుల్ కావాలంటే 8 తోటి 9 తోటి కూడా డివిజిబుల్ కావాలి. అంతేనా. 8 తోటి 9 తోటి కూడా డివిజిబుల్ కావాలి. మ్యాక్సిమం క్వశ్చన్లో మనకు 11 టేబుల్ 8 టేబుల్ 9 టేబుల్ ఇవే వస్తాయి. ఎందుకంటే ఇవే ఇస్తారు ఎక్కువ, ప్రతిసారి ఇవే రిపీట్ అవుతాయి. ఓకేనా. 55 350 x2. సో ఇప్పుడు ఏంది లాస్ట్ 3 digits అనేది 8 తోటి డివిజిబుల్ కావాలి. సో లేకపోతే ఇట్లా చేసేవాళ్ళు డైరెక్ట్ 9 తోటి డివిజిబుల్ అయిపోతుంది కదా. 9 తోటి ఏంది సమ్ ఆఫ్ ది డిజిట్ 5 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 5 ప్లస్ 5 10 15 3 18 ప్లస్ 2 20 అదేనా. 20 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏముంటే మనకు అది 9తో డివిజిబుల్ అవుతుంది. 20లా అంటే 20స్లా మనకు ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది 27 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 27 మైనస్ 20 అంటే 7. ఎక్స్ ఈక్వల్ టు 7 అయితే మనకి నెంబర్ 72 డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు 7 తీసుకున్నాం అనుకో 0 7 2 ఈ 8తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ నెంబర్ 72తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇట్లా చేయాలి. ఇట్లా సింపుల్గా ప్రాబ్లం చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది డివిజిబిలిటీలో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఈ క్వశ్చన్ ఏంటంటే డివిజిబిలిటీలో ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఏంటంటే వెన్ అన్ ఇంటీజర్ n ఈస్ డివిజిబుల్ బై 8 అంటే n అనేది 8తో డివిజిబుల్ అయితే 3 రిమైండర్ వస్తుంది అంటారు. ఓకేనా. సో వాట్ విల్ బి ది రిమైండర్ ఇఫ్ 6n మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై 8. ఓకేనా. డివైడెడ్ బై ఓకేనా. డివిజిబుల్ అంటే అలా డివిజిబుల్ అయినట్టు. ఓకేనా. డివైడెడ్ బై 8. ఓకేనా. వెన్ అన్ ఇంటీజర్ n అనేది 8తో డివిజిబుల్ చేస్తే 8తో డివైడ్ చేస్తే మనకు 3 రిమైండర్ వచ్చింది. సో n వాల్యూ ఏమై ఉండొచ్చు మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. 8 1 8 ప్లస్ 3 ఎంత 11. ఇలా 11 కూడా తీసుకోవచ్చు. మరి అటు కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అట్లా తీసుకుంటే. సో ఏం చేస్తామంటే ఈ రిమైండర్ ఉన్నది కదా దీన్నే మనం ఇక్కడ తీసుకుంటాం. రిమైండర్నే ఇక్కడ తీసుకుంటాం. రిమైండర్ని డివైడ్ చేస్తాం. 8 0 0. సో రిమైండర్ 3. ఓకేనా. n ఈక్వల్ ఏంటి ఇప్పుడు 3. ఓకేనా. అర్థమైంది కదా. రిమైండర్ ఏదైతే వచ్చిందో దాన్నే మనం డివైడ్ చేస్తాం. ఏంటి 8 0 0 తీసుకొని 3 అనుకుంటాం. ఓకేనా. సో n ఈక్వల్ 3. సో 6n మైనస్ 1 అనేది 8తో డివిజిబుల్ అయితే రిమైండర్ ఎంత 6n ఎంత అంటే 6 ఇంటూ 3 మైనస్ 1 డివైడెడ్ బై 8 అంటే 6 3 18 మైనస్ 1 17. ఓకేనా. 17 డివైడెడ్ బై 8 17 డివైడెడ్ బై 8 ఎంత 8 2 16 అంటే 1 వస్తుంది. ఓకేనా. రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఇట్లా చేయొచ్చు. లేకపోతే n ప్లేస్లో వేరే తీసుకో. 8 కాకుండా ఇప్పుడు 8 ప్లస్ 3 ఎంత 11 అనుకో. సో 11 డివిజిబుల్ చేసినాం అనుకో 8 1 8. సో 3 రిమైండర్ వచ్చింది. ఓకేనా. 8 11 ఇప్పుడు n ఈక్వల్ టు 11 తీసుకుంటాం. n ఈక్వల్ టు 11 అయింది అనుకో. సో 6 11 ఎంత 6 ఇంటూ 11 మైనస్ 1 6 ఇంటూ 11 మైనస్ 1 అంటే 66 మైనస్ 1 66 మైనస్ 1 అంటే 65 డివైడెడ్ బై 8 ఎంత 8 8
64 చేస్తే 1 వస్తుంది రిమైండర్. సో ఇట్లా చేసేవాళ్ళు ఏంటంటే మనం రిమైండర్నే ఎన్గా తీసుకుంటాం. ఓకేనా, రిమైండర్ని ఎన్గా తీసుకుంటాం. సో ఆన్సర్ ఎంత? 1. ఓకేనా, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఏం చేయాలి? రిమైండర్నే ఎన్గా తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది 2 digit ప్రైమ్ నెంబర్ హూస్ యూనిట్ డిజిట్స్ అండ్ టెన్స్ డిజిట్ ఆర్ సేమ్. అంటే 2 digit ప్రైమ్ నెంబర్ అట. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది 2 digit ప్రైమ్ నెంబర్ హూస్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్ ఆర్ సేమ్. ఓకేనా, 2 digit ప్రైమ్ నెంబర్లో యూనిట్ డిజిట్స్ టెన్స్ డిజిట్ సేమ్ ఉండేది ఏంది? సరే, ఒక 2 digit ప్రైమ్ నెంబర్ రాద్దాం. ఏందో 11. ఓకేనా, 11, 13. సో ఫస్ట్దే కదా, టెన్స్ డిజిట్ వన్స్ డిజిట్ సేమ్ ఉన్నది, ఒకటే ఉన్నది. ఓకేనా, 13, 17, 19 ఇవి 2 digit ప్రైమ్ నెంబర్స్ ఇవే. అంటే 20 లోపల 2 digit ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఓకేనా, సో ఏంది? టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ సేమ్ ఉండాలన్నారు. సో సేమ్ ఉన్నాయి కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఓకేనా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 1 + 1 విచ్ ఈక్వల్ టు 2. ఓకేనా, టెన్స్ ప్లేస్ 1 ప్లేస్ సేమ్ ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది 11. ఓకేనా, ప్రైమ్ నెంబర్. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అడిగింది కాబట్టి 2 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 5 డివైడ్స్ ది ఇంటీజర్ n, 5 ఇంటీజర్ n డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందట. వాట్ విల్ ది రిమైండర్ ఇఫ్ 7n ఈస్ డివైడెడ్ బై 5? 7n 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది ఆల్రెడీ ఇంత మనం ఒక ప్రాబ్లం చేసినాం. ఏం చెప్పినా, ఎన్ని ప్లేసులనే రిమైండర్ తీసుకో. ఎన్ని ప్లేసులనే రిమైండర్ తీసుకుంటే మనకు 5 0 0 కింద ఎంత వస్తుంది? 5 0 0 కింద రిమైండర్ 2 వస్తుంది. ఓకేనా, రిమైండర్ 2 వస్తుంది. ఈ n ప్లేస్లో కూడా మనం 2 తీసుకోవాలి. సో ఓకేనా, ఈ n ప్లేస్లో కూడా 2 తీసుకోవాలి. సో అందుకే మీరు ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు చేసిన కామెంట్ పెట్టండి. ఈ క్వశ్చన్ చేసి నాకు కామెంట్ పెడితే ఏంటంటే మీకు అర్థమైందనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా, చేసి కామెంట్ పెట్టండి. ఓకేనా, నేను ఈ ప్రాబ్లం నేను చేసి మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, మీరు ఇంతకంటే మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకంటే మంచి క్వశ్చన్లు చేసి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి చూపెడుతుంది మన వీడియోని. సో లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్కి మీరు సొల్యూషన్ అయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఏ డౌట్ ఉన్నా కూడా నేను వాడి మీద వీడియోలు చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.